సచివాలయంలో వారికి అందరికి కూడా ఎంపీహెచ్ఏ ఫీమేల్ గా మరి మన కౌన్సిలింగ్ చేయడం జరిగింది 15వ తారీఖున. ఈ రోజు డిఎంఎండ్హెచ్ఓ గారు వాళ్ళకి సంబంధించిన ఆర్డర్స్ మీద సంతకాలు చేయడం జరిగింది. మేము కూడా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ పక్షాన కలెక్టర్ గారికి పలు దఫాలుగా రిప్రజెంట్ చేయడం, అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారికి రిప్రజెంట్ చేయడం వల్ల మరి సుమారు 256 మందికి ఇవాళ ఎంపీహెచ్ఏలుగా ప్రమోషన్ మరి పొందడం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరి మొక్కల్లో మేము ఆనందం చూడడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళందరికీ ఒక కళ, సచివాలయంలో పనిచేయడమే కాకుండా 5 సంవత్సరాల నుంచి మరి వారు వేచి చూస్తున్న వారి యొక్క పదోన్నతి ఏదైతే ఉందో వాళ్ళు తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఎప్పుడు కూడా ఉద్యోగుల తరఫున పోరాటం చేస్తుంది. ఇది మరి పొలిటికల్ గా కూడా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఎవరికి కూడా బాసటగా ఉండకుండా కేవలం ఉద్యోగుల సమస్యల మీద పోరాటం చేసే ఏకైక అసోసియేషన్ ఇది. 75 సంవత్సరాల నుంచి ఉద్యోగుల కోసం అనేక మరి పోరాటాలు చేసిన చరిత్ర ఈ సంఘానికి ఉందని చెప్పి వీళ్ళు కూడా మరి మెడికల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉండడం, ఇవాళ వాళ్ళందరూ కూడా మరి ప్రమోషన్ తీసుకుని వాళ్ళ స్థానాల్లో చేరిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం డీడిప్లాయ్మెంట్ ఎక్కడైతే సచివాలయాలు పనిచేస్తున్నారో అక్కడే వాళ్ళు పనిచేయడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి డిఎంఎండ్హెచ్ఓ మేడం మాలిని గారికి, అలాగే కలెక్టర్ మేడం వెట్రిసెల్వి గారికి, అలాగే ఏఓ గారికి, వాళ్ళ యొక్క సిబ్బంది అందరికీ కూడా ఏపీ ఎన్జీఓస్ పక్షాన మరి శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. సెకండ్ ఏఎన్ఎం గా వీరు అపాయింట్ అయ్యి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సకాలంలో జీతాలు రాక ఎన్నో బాధలు పడుతూ అతి తక్కువ జీతం 15,000 రూపాయలు కన్సల్టేటెడ్ పేలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు కన్సల్టెంట్ పే 2 సంవత్సరాలు 8 నెలలు పనిచేసి ఎన్నో ఇబ్బందులు పడి రెగ్యులర్ పేలోకి వస్తే ఆ రెగ్యులర్ పే కూడా 33,60 ఇవ్వాల్సింది ప్రభుత్వం 22,000 ఇవ్వడం. దాంతో సుమారు 12,000 13,000 రూపాయల నష్టంతో వీళ్ళు ఉద్యోగం చేస్తూ భరిస్తున్న ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి మన కుటుంబ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళకి ఆదేశాలు ఇవ్వడం. మన గౌరవ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి గారు వాళ్ళు మార్లు ఈ సీనియారిటీ లిస్టులో కానీ ఏ విధమైన అవకతవకలు కానీ ఏ విధమైన అనుమానాలకు అపోహలు తావు లేకుండా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బందితో సైతం వెరిఫై చేయించి చాలా పారదర్శకంగా మన గోదావరి ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ జరిగింది. దాంట్లో ఏ విధంగా రాజకీయ సిఫారసు కానీ వ్యక్తిగత ఒత్తిళ్లు కానీ ఏ సంఘ నాయకుల ఒత్తిడి కానీ ఏదీ లేకుండా జరగడం అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజుని వీళ్ళందరూ తీసుకున్నందుకు వీరికి ఇచ్చినందుకు జిల్లా డిఎంహెచ్ఓ గారికి, కార్యాలయ పరిపాలనాధికారి గంగాభవాని గారికి మరియు కార్యాలయ సిబ్బందికి, ఈ రోజు ప్రమోషన్ అందుకున్న సచివాలయ ఏఎన్ఎంస్ నుంచి హెల్త్ అసిస్టెంట్స్ ఫీమేల్గా మారిన వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీ ఎన్జీఓ పక్షాన వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరికి సమస్య మొదటి నుంచి అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏపీ ఎన్జీఓ సంఘం 8 నెలలు విశేష కృషి చేసి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. ఆ విషయం వీళ్ళందరూ కూడా తెలుసు. కనుక వీరందరూ సక్రమంగా విధి నిర్వహణలో జాయిన్ అయ్యి సంఘానికి కూడా సంఘంలో కూడా ఉంటూ పనిచేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3,500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.